గోపికలందరూ కూడా శ్రీకృష్ణున్నే వివాహం చేసుకోవాలి అనేటువంటి తమ అభీష్టాన్ని కాత్యాయన మహర్షికి చెప్తారు. కాత్యాయనుడు కూడా అమ్మవారిని ఆరాధించి ఆమెను ప్రసన్నం చేసుకోమని చెప్పి వారికి సలహా ఇస్తారు. అలాగే వారు అమ్మవారిని ప్రత్యక్షం గావించుకుని వారి యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. ఇక్కడ ప్రసన్నమైనటువంటి అమ్మవారు ఈ మహర్షికి ఒక వరాన్ని ఇస్తుంది. ఓ మహర్షి, నీ ద్వారా ప్రకటనమైనటువంటి శక్తిని కాబట్టి నేను ఇప్పటి నుండి నా పేరుని కాత్యాయినిగా నీకు చెప్తున్నాను. నన్ను కాత్యాయినిగానే పిలుస్తారు. ఏ స్త్రీ అయితే ఒక మంచి వరుని కోసం, ఒక మంచి భర్త కోసం పరితపిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ కాత్యాయని వ్రతాన్ని గనక చేసినట్టయితే ఆమెకు మంచి వరుడు సంప్రాప్తమవుతాడనేటువంటి వరాన్ని అమ్మవారిస్తుంది. కాబట్టి వివాహం కానటువంటి స్త్రీలు కాత్యాయని వ్రతాన్ని చేస్తే చక్కటి వరుడు లభించడానికి